హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై కిచెన్. మా కిచెన్ అయితే ఎలా ఉంటుందండి, ఓపెన్ షెల్ఫ్స్ అనమాట. అయితే నేనైతే ఎలా సదురుకున్నాను, ఎలా ఉందో చూడండి. అయితే స్టీల్ డబ్బాలన్నీ పైన పెట్టాను అనమాట. గ్రైండర్ అవి, మిక్సీ అవి కింద షెల్ఫ్స్లో పెట్టాను. అలాగే పిల్లలకి వాటర్ తాగడానికి గట్రా చిన్న చిన్నవి స్నాక్స్ అవి స్పూన్స్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టాను అనమాట. అయితే కింద షెల్ఫ్లో మామూలుగా ప్లేట్స్ అవి అయితే ఫ్రిడ్జ్ వెజిటేబుల్స్ ఉంటుంది కదా, అదైతే అందులో పెట్టాను అనమాట. తర్వాత కిందంతా మాది ఓపెన్ షెల్ఫ్స్ అనమాట. కబోర్డ్స్ అవి వేయించుకోలేదు మేము. అయితే కింద గ్రాసరీస్ అవి కింద పెట్టేస్తాను అనమాట. కింద గ్రాసరీస్ అవి పెట్టేస్తాను. అయితే షుగర్, టీ అవన్నీ టీ కప్స్ అవి ఇక్కడ పెట్టాను అనమాట. పిల్లలు అయితే పాలు తాగడానికి కప్స్, మగ్స్ అన్నీ దాని కింద పెట్టేశాను. అక్కడికక్కడే ఇచ్చేసేదానికి అనమాట. అయితే నేను అసలు ఏమీ కొనలేదు. ఉన్న వాటితోనే ఆ బాటిల్స్ అవి కట్ చేసి వాటికి పెయింట్ చేసి స్పూన్స్కి, గరిటెలకి వాటికి అవే యూజ్ చేశాను అనమాట. ఇదైతే నేను ఏదైనా పెడదాం ఆ పైన అని ఒక బాటిల్ ఉంటే ఆ బాటిల్ పెయింట్ వేసి అలా రాసాను. అది ప్లాంట్ అది అందులో పెట్టాను. అది ఇవైతే కింద షెల్ఫ్లో ఉన్న చిన్ని డబ్బాలు అయితే నాకైతే చాలా ఇష్టం. అవైతే నేను మా దగ్గరలో ఉన్న షాప్లో తీసుకున్నాను. చిన్ని స్పూన్స్ అవి పెట్టాను. అవి స్నాక్స్ అవి వచ్చిన డబ్బాల్లోనే సాల్ట్ అండ్ కారము వేసాను. కిందవి టమాటాలు, పళ్ళలు అవి కింద పెట్టాను అనమాట. ఆయిల్ అనేది ఒక దగ్గర పెట్టాను. అదండి, మేము అలా సర్దుకున్నాము. ఎలా ఉందో మీరు అందరూ నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రిడ్జ్ మీద అయితే నేను ఏమీ పెట్టనండి. పెడితే అవి మళ్ళీ లోడ్ అని అనిపిస్తుంది నాకు. అందుకని ఫ్రిడ్జ్ మీద ఓపెన్గా అలా వదిలేస్తాను నేను. మా బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుందో ఓపెన్ ఏరియాలోనే నాకైతే చాలా ఇష్టం వెనకాల ఉంచోవడం. బ్యాక్ సైడ్ అలాగా చిన్ని ప్లాంట్స్ అవి పెట్టాను. గిన్నెలు అవి నేను అక్కడే పెట్టుకుంటాను.